చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ మొదలెట్టింది. ఇక్కడి నుంచి పంపించడం మన వల్ల కాదు అని చెప్పి వీళ్ళు పక్కకు పోయి వైజాగ్ పోర్ట్లో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడు నిన్న మంత్రి గారు పోయి వైజాగ్ చుట్టుపక్కల గోదాములో కూడా పట్టుకున్న బియ్యం నిన్న మీకు ఇవాళ పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చింది. అంటే ఈ బియ్యం పేదలకు పంచే బియ్యాన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నీకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ మాఫియా ఈ రాష్ట్రంలో అన్ని మాఫియాలే. ఇసుక మాఫియా ఒక్కసారి మీరు చూస్తే 1000 కోట్లు కొట్టేశారు. ఇప్పుడే కుదుట పడుతుంది. 6 నెలలు పట్టింది ఈ సిస్టమ్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవశాలి అనుభవజ్ఞుడు నీకు ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈయనకున్న అనుభవం ముందు ఏదైనా జరుగుతుందన్న ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే ఈ